రాజకీయాల్లో ఎత్తు పల్లలు తప్పవు, ఎవరికైనా తప్పవు. ఎంత మహానుభావులు ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, చాలా మంది రాహుల్ గాంధీ గారు ఓడిపోయారు, కాబట్టి గారు ఓడిపోయారు. వాజ్పేయి గారు ఓడిపోయారు. కాబట్టి నేనేమంటానంటే ఎత్తులు పల్లలు రాజకీయాల్లో తప్పవు. కానీ ఒక విషయాన్ని అధ్యయనం చేసి ఏం జరిగింది అని తెలుసుకుంటే, ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, నిజంగానే మీరు అనుకున్నంత దారుణంగా మా పరిస్థితి ఉంటే ఒక ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు కాలికి బల్పం కట్టుకుని వారం రోజుల పాటు తిరిగిన ఉదంతా నాకు ఒక్కటి చూపెట్టండి భారతదేశం మొత్తంలో. ఒక ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తూ వెంకటగిరి గల్లీలో తిరిగిన ఉదంతం ఒక్కటి చూపెట్టండి నాకు. ఒక ఉప ఎన్నికల్లో కుల సంఘాలతో మీటింగ్ పెట్టిన ఉదంతం ఈ భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి గారు చూపెట్టండి. కేసీఆర్ గారు 10-12 ఉప ఎన్నికలు కొట్టాడు కేసీఆర్ గారి నాయకత్వంలో. మొత్తం ఉప ఎన్నికల్లో ఆయన ఒక్కసారి వచ్చి ఒక గంట సేపు మాట్లాడి వెళ్ళిపోయేవారు. 12 ఉప ఎన్నికలు కొట్టాడు. ఏ ఒక్క ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారు కుల సంఘాలతో మీటింగ్లు కానీ ఇంకోటి కానీ చేయాల. వచ్చి ఒక గంట, అది గంట కూడా కాదు, 40 నిమిషాలు ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోయారు. ఒక స్పీచ్, ఒక బహిరంగ సభ. కొన్నిటికైతే రాలేదు, హుజురాబాద్కి రాలేదు, దుబ్బాక రాలేదు, కొన్నిటికి రాను కూడా రాలేదు. మన హైదరాబాద్లో అయితే అసలు ఎన్నికల్లో కూడా ప్రచారం చేయలేదు కేసీఆర్ గారు.